నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు అతి త్వరలో బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి అక్కడ అసెంబ్లీకి నవంబర్ 7 లోపు అక్కడ అసెంబ్లీ కొత్తది ఫామ్ అవ్వాలి కాబట్టి స్పష్టంగా బీహార్ ఎన్నికల వైపే ప్రధాన పార్టీలని ఫోకస్ చేసి కసరత్తు చేస్తున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తుంది. ఇటువంటి సందర్భాల్లో రాహుల్ గాంధీ ఎప్పుడైతే ఓట్ చోరీ ఒక అంశం తెర మీద తీసుకొచ్చారో తర్వాత అక్కడ ఓటర్ జాబితాలో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొనటం, అట్లాగే బీహార్లో పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతవటం, ఇదంతా కూడా ప్రజలకి ఎత్తి చూపినటువంటి పరిస్థితి. ఎన్నికల సంఘాన్ని కూడా ఇవాళ ప్రశ్నించినటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ ఓట్ చోరీ యాత్ర బీహార్లో చేసిన తర్వాత కొంత గ్రౌండ్ మారుతున్నట్టుగా మనకు అనేక సర్వేలు బీహార్కి సంబంధించి వచ్చేసినాయి. అంటే ఇప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా తీవ్ర స్థాయిలో ఉంది. అంటే యాంటీ ఇన్కంబసీ ఉంది. ఆ యాంటీ ఇన్కంబసీని ఖచ్చితంగా కొంత కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకునేటట్టుగా వ్యూహాలు రచిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా కేవలం కాంగ్రెస్ ఒకటే, రాహుల్ గాంధీ ఒకటే వెళ్ళి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తే మరి సక్సెస్ ఎంతవరకు వస్తుందనేది కొంత చూడాలి. అయితే ఇటువంటి సందర్భాల్లో విస్తృతమైనటువంటి వ్యూహాలు కాంగ్రెస్ పార్టీ ప్లే చేస్తుంది అక్కడ బీహార్లో. అయితే ఇప్పుడు కర్ణాటక, తెలంగాణకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా కొంత బీహార్లో రంగంలో దింపే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో పాటుగా ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి ఒక ఓట్ చోరీ యాత్రలో పాల్గొన్నారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఇప్పటికే పాల్గొని ఇక్కడ తెలంగాణలో చేస్తున్న డెవలప్మెంటు, అభివృద్ధి సంక్షేమాలను అక్కడ ప్రజల ముందు, బీహార్ ముందు ఉంచారు. అయితే బీహార్ ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అంటే తెలంగాణలో ఏం చేస్తున్నారు అన్నది ఇప్పుడు దేశానికి ఒక ఆదర్శంగా చూపిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అంటే తెలంగాణ మోడల్ ఈజ్ ఎ రోల్ మోడల్ ఫర్ ఎంటైర్ ఇండియా. ఇది కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నటువంటి సిద్ధాంతం. అది కులగణన విషయం తీసుకున్నా, బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశం తీసుకున్నా, లేదు అంటే ఎస్టీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం తీసుకున్నా, ఇట్లా ఏ అంశం తీసుకున్నా తెలంగాణ మొట్టమొదటి ఇంప్లిమెంట్ చేస్తోంది, దేశానికి ఆదర్శంగా నిలబడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఒక రోల్ మోడల్ లీడర్గా ఇప్పుడు దేశంలో అవతరిస్తున్నటువంటి సందర్భం. మరి ఇటువంటి క్రమంలో బీహార్ ఎన్నికలు వస్తున్నటువంటి సందర్భంగా ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అక్కడికి డంప్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. సో దీనికి డంప్ చేయటం అంటే ఎవరిని పడితే వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ప్రచారం చేయనివ్వట్లేదు. కేవలం సెలెక్టెడ్గా కొంతమందిని సెలక్షన్స్ చేసి మరి అక్కడ వ్యూహాత్మకంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అక్కడ పనిచేయబోతుంది బీహార్లో. అయితే ఎక్కడ ఎన్నికలు జరిగినా, ఈవెన్ ఢిల్లీలో ఎన్నికలు జరిగినా, ఇటు మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకులు ఆయా రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించడం, అట్లాగే అంతకుముందు జార్ఖండ్లో ఎన్నికలు జరిగినా అక్కడ బట్టి విక్రమార్క ప్రధానంగా డిప్యూటీ సీఎంగా ఉండి కూడా అక్కడ ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. అంటే కొంత అబ్జర్వర్లుగా, అట్లాగే ఇన్ఛార్జీలుగా, లేకుంటే అక్కడ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో చాలా కీలక భూమిక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్లే చేస్తోంది. అది ఏ రకంగా అయినా కూడా, అది ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు. సో ఇటువంటి క్రమంలో ఇప్పుడు బీహార్ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ నుంచి ఒక ప్రత్యేక టీంని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేస్తోంది. సో ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు, స్పోక్స్ పర్సన్స్, అట్లాగే కీలకమైనటువంటి నాయకులు, వైస్ ప్రెసిడెంట్స్, ఇట్లా వీళ్ళందరినీ కూడా దాదాపుగా 50 మందికి పైగానే ఒక టీమ్గా తయారు చేసి ఆ టీంని ఇప్పుడు బీహార్కి పంపించే ప్రయత్నాలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. ఇందులో మరీ ముఖ్యంగా బీసీ నేతల్ని ఎక్కువగా ఎంచుకోబోతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే అక్కడ కూడా బీసీ మంత్రం కొంత ఫలించే అవకాశం ఉందనేది కాంగ్రెస్ పార్టీ యొక్క అంచనా. మరి దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో సెలక్షన్ ప్రాసెస్ కూడా మొదలైనట్టుగా గాంధీ భవన్ టాక్. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ప్రజల్లో కొంత ప్రభావితం చేసేలాగా మాట్లాడగలిగిన లీడర్లని కొంత స్పెసిఫిక్గా ఎంపిక చేసి, గతంలో ఎట్లయితే మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి కీలక నాయకులు కొంత వర్క్ చేశారో, ఇప్పుడు అటువంటి హోంవర్కే, అటువంటి గ్రౌండ్ వర్క్ ఇక్కడ కూడా బీహార్లో చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అంటే ప్రచారంతో పాటుగా కొంత కోఆర్డినేషను, అట్లాగే ఓటర్లతో కొంత ప్రజలతో మమేకం అవటం, వాళ్ళకు కొంత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ఎందుకంటే బీహార్లో కొంత అక్షరాస్యత తక్కువ ఉంటుంది, రూరల్ ప్రాంతం ఎక్కువ. అందుకనే ఇప్పుడు బీహార్లో కూడా కొంత అటువంటి వర్క్ చేయాలని ఏఐసిసి ఇప్పటికే టీపీసీసీని ఆదేశించడం, దీనికోసం టీపీసీసీ ఒక టీమును రెడీ చేయటం. సో ఇప్పుడు తెలంగాణలో బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ చేసినటువంటి ప్రాసెస్ కూడా పూర్తి అయినటువంటి నేపథ్యంలో కేంద్రం కొంత ఆ వ్యవహారంలో మోకాలు అడ్డుతోంది కాబట్టి బీసీ రిజర్వేషన్కి సంబంధించి దాన్ని ఇప్పుడు బీహార్లో బీజేపీకి వ్యతిరేకంగా అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అంటే మేము బీసీలకు ఇంత చిత్తశుద్ధిగా పనిచేస్తుంటే బీజేపీ అడ్డుపడుతుంది అనే ఒక అస్త్రాన్ని అక్కడ బీహార్లో కాంగ్రెస్ పార్టీ ప్లే చేయబోతోంది. అంటే ఇక్కడ అమలు చేస్తున్నటువంటి స్కీమ్స్, 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసినటువంటి విధానాలను, ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినటువంటి కార్యక్రమాలను, ఇంద్రమ్మ ఇళ్లతో సహా అక్కడ వివరించబోతున్నారు. సో ఇప్పుడు బీహార్లో బీసీ నినాదాన్ని ఎక్కువగా హైలైట్ చేయడం వల్ల ఖచ్చితంగా బీసీ ఓట్ బ్యాంక్ బీహార్లో కూడా ర్యాలీ అవుతుంది, అంటే కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందని కాంగ్రెస్ పార్టీ అయితే బలంగా నమ్ముతోంది. ఇందులో భాగంగానే బీసీ నేతలను ఎక్కువగా సెలెక్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి టీంలో బీసీలకు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చినట్టుగా గాంధీ భవన్ వర్గాలు మనకి సమాచారం ఇస్తున్నాయి. సో దీంతో ఇప్పుడు తెలంగాణలో 42
52% అమలు కోసం కాంగ్రెస్ అనుసరిస్తున్నటువంటి విధి విధానాలను ఖచ్చితంగా పబ్లిక్గా కొంత స్పష్టంగా పబ్లిక్కి చెప్పబోతున్నారు. దీంతో పాటుగా ఓట్ చోరీ ఏ విధంగా జరిగింది అనే అంశం మీద కూడా వివరిస్తూ బీజేపీని టార్గెటెడ్గానే కొంత బీహార్ యాత్ర చేయబోతుంది తెలంగాణ కాంగ్రెస్. దీంతో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ టార్గెట్ చేసి బీహార్లో కొంత ర్యాలీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎంత మేర సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది? బీహార్లో రాహుల్ యాత్ర తర్వాత తెలంగాణ కాంగ్రెస్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు అక్కడ ఫలితాలు ఏమైనా తారుమారు అయ్యే అవకాశం ఉంటాయా, లెక్కలు మారుతాయా? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.